మరి కాసేపట్లోనే కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ఏరియల్ వ్యూ ద్వారా వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన కామారెడ్డి జిల్లాకు చేరుకోబోతున్నారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. అలాగే వరద బాధితులందరినీ కూడా ఆయన కలవబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చారి, మరి కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు కామారెడ్డి జిల్లాలో. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎప్పుడూ లేనట్టుగా కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాల్లో భారీగా కురిసినటువంటి వర్షాల వల్ల రైతాంగము అలాగే ప్రజలు జనజీవనం అంతా కూడా కొంత అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భం ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు వీళ్ళందరితో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నప్పటికీ కూడా అసలు నష్టం అంచనా వేయటము అలాగే పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు. వీరితో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి వెళ్లారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నీటి వరద ఉధృతి అలాగే కిందికి నీటిని విడుదల చేసే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు. కామారెడ్డిని చుట్టూ మునిగినటువంటి ప్రాంతాలు, చెరువులు తెగినటువంటి ప్రాంతాలు వీటన్నింటినీ ఏరియల్ సర్వేలో చూసిన తర్వాత నేరుగా అక్కడ జిల్లా అధికార యంత్రాంగంతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికీ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలాగే ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా కామారెడ్డిలోనే ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వచ్చినటువంటి చెరువుల తెగిపోయినటువంటి సందర్భాలు వీటన్నిటికి సంబంధించినటువంటి సమీక్ష చేయబోతున్నారు. ఇమ్మీడియట్ గా రిలీఫ్ చేయడానికి సంబంధించినటువంటి చర్యలు అలాగే పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి కాలనీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాయంత్రం వరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అన్నిటితో కేంద్రానికి సహాయాన్ని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కామారెడ్డి పర్యటన తర్వాత నేరుగా హైదరాబాద్ కి చేరుకుంటారు. ప్రస్తుతానికి ఎల్లంపల్లి నుంచి కామారెడ్డికి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే చారి, వరద బాధితులు ఆయన నేరుగా కలిసే అవకాశం ఉందా? అలాగే ఏమైనా ప్యాకేజెస్ ప్రకటించే అవకాశం ఉందా రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి? ఉన్నటువంటి పరిస్థితుల్లో కామారెడ్డిలోనే ఎక్కువ డ్యామేజ్ అయింది, జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. కాబట్టి ముందస్తుగా అక్కడ ఏం జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాత మంత్రులందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇమ్మీడియట్ గా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి వాళ్ళ కోసం ఏదైనా రిలీఫ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఉదయం జరిగినటువంటి మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో కూడా దీని మీద చర్చ చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదిక అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిశీలించిన తర్వాత బాధితులకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారనే ఆశాభావం అయితే కనపడుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు. కామారెడ్డి జిల్లా పర్యటన తర్వాత వరద బాధితులను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వరద బాధితులను ఆదుకోవడానికి సంబంధించి రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయన కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడ నేరుగా వరద బాధితులను కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు చేరుకోబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించబోతున్నారు.
నేను పంపిస్తాను అందరికి ఎమ్మెల్యే గారికి మీడియా మొత్తం నేనే వస్తాను. గోదావరి వాటర్ గోదావరి